శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ నెల ప్రారంభంలో మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. శుక్రుడు ఏ భావంలోకి వస్తే ఆ భావ ఫలితాలని జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారికి శుక్రుడు అత్యంత శుభగ్రహం కాబట్టి చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. అంటే మనకి ఈ నెల ప్రారంభం నుంచి 19వ తారీఖు వరకు 4వ స్థాన సంచారం. అందువలన ఏంటంటే గృహంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. బంధుమిత్రులంతా ఒక చోట సమకూరి ఏదో ఒక విషయంలో మంచి కార్యక్రమం చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు యందు ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం, మీ సబ్జెక్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారు తరపు నుంచి మీకు అనుకూలత ఏర్పడుతుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ, ఆవిడ జీవన విధానం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ చాలా మెరుగవుతూ ఉంటుంది. అంటే గృహంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు. అంటే గృహాన్ని ఏదైనా అందంగా అలంకరించుకోవడం, ఆధునిక సౌకర్యాలు సమకూర్చుకోవడం, వాహనం లాంటిది ఏమైనా ఉంటే కొత్తది కొనుక్కోవడం కానీ, పాదాన్ని రిపేర్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సుఖాలు సౌకర్యాలు పెరుగుతాయి. సమయానికి అన్ని సౌకర్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే 19వ తారీఖున శుక్రుడు పంచమ స్థానంలోకి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 5వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలో రావడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి వృత్తి విషయంలో కొంత ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా సినిమా రంగంలో ఉన్నా, టీవీ మీడియా రంగంలో ఉన్నా మీకు ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక అవగాహన, అంటే కొత్త పరిచయాలు ఏర్పడడం కానీ, ఏదైనా ఒక ప్రేమికులు ప్రేమను మరింత పెంచుకోవడం కానీ, ఈ పెళ్లి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా 5వ స్థానంలో శుక్రగ్రహం జాతకుడికి కొన్ని కొత్త అనుభవాలు, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. మొత్తం మీద మకర రాశి వారికి శుక్రుడు చాలా ఈ నెలంతా ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో రాహుగ్రహం, బుధగ్రహ సంచారం జరుగుతుంది. బుధుడు ఒక విధంగా భాగ్యాధిపతిగా ధనస్థానంలో రాహుతో ఉండడం వల్ల ఏదైనా ఆర్థిక వనరుల నుంచి కానీ, అంటే ప్రభుత్వ బ్యాంకుల నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తుంటే అది మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీకు వ్యక్తిగతంగా ఏదైనా లిటిగేషన్లో కానీ, చికాకుల్లో కానీ ఇరుక్కునే అవకాశం ఉంది. అంటే ఎవరన్నా మిమ్మల్ని మోసం చేసి మీతో సూటి సంతకం పెట్టుకోవడం, లేదంటే మీ దగ్గర ధనం తీసుకోవడం, ఈ బ్లాక్మెయిల్ చేసో ఏదో విధంగా కొంత మోసం రూపంలో కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల మొదటి 10 రోజుల్లో కూడా ఎవరితో కూడా పరిచయం లేని వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ, ఈ యూట్యూబ్ ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పరిచయాలు కొంతవరకు తెలుసుకొని మసలవలసి ఉంటుంది. ఏమైనా మెసేజ్లు వచ్చినా ఇంకోటి వచ్చినా జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా ఈ ఆర్థిక విషయంలో మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఈ 9వ తారీఖు తర్వాత ఆటోమేటిక్గా ఈ బుధుడు కూడా తృతీయ స్థానమైనటువంటి మేనరాశిలోకి వెళ్ళడంతో అక్కడ చతుర్థ గ్రహ కూటమి ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలన్నీ కూడా తృతీయ స్థానంలోకి వెళ్ళడం, కేవలం రాహు మాత్రమే కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఒకరి యొక్క ప్రవర్తన మీకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అనవసర విషయాల్లో కళ్ళ చేసుకొని మీకు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా మీరు వాళ్ళ మీద ఆధిపత్యం వహించలేకపోతుంటారు. అందువలన ఏంటంటే చాలా వరకు వాటితో సహనంగా మెలడం మంచిది తప్ప వాటి మీద ఆధిపత్యం పెంచుకోవడం వల్ల మీకే నష్టం కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ నెల 9వ తారీఖు తర్వాత ఉద్యోగపరంగా కొన్ని అనుకోని మార్పులు కానీ, ప్రమోషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అది మీకు అనుకూలంగానే ప్రోత్సాహకరంగానే ఉంటుంది. 2 ప్రధాన గ్రహాలైనటువంటి కుజుడు, రవి తృతీయ స్థాన సంచారం వల్ల వృత్తిలో హోదా పెరుగుతుంది. చాలా బిజీగా ఉంటారు. ఏదైనా కొత్త అభివృద్ధి కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖున శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో, అలాగే వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం, ఈ విధంగా వివాహం కొరకు అబ్బాయిలైనా అమ్మాయిలైనా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ నవమి చాలా ఇంపార్టెంట్తో కూడుకున్నది. కంపల్సరిగా ఆ రోజు మీరు శుభ్రంగా తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఈ శ్రీరామనవమి కళ్యాణం భద్రాచలంలో జరుగుతున్నా పర్లేదు,
మీ ఊళ్ళో ఎక్కడ జరిగినా సరే ఆ కళ్యాణంలో 100% పూర్తి అయ్యేదాకా, అంటే తలంబరాలు అయ్యేదాకా ఉండి అక్కడ ఏమన్నా వాళ్ళు భోజనం అది పెడితే భోజనం చేసి చక్కగా కొన్ని తలంబరాల బియ్యం మీరు ఇంటికి తెచ్చుకొని అది మీ శిరస్సు మీద జల్లుకోవడం మంచిది. వీలున్నవారు భద్రాచలంలో కూడా మనకి ఈ తలంబరాల బియ్యం ఇవ్వడం జరుగుతుంటుంది. అది ఎవరైనా తేగలిగితే, అది పెద్దవాళ్ళు ఎవరైనా మీ పిల్లలకి వివాహం జరగవలసి ఉంటే వాళ్ళకి ఆశీర్వదిస్తూ ఆ తలంబరాల బియ్యం వాళ్ళ తల మీద పెట్టడం వల్ల 100% వివాహం అన్నది నిశ్చయం అవడం జరుగుతుంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడం, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి శ్రీరామనవమి పీటల మీద కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించడం వల్ల తొందరలోనే మీరు మరొక వివాహం మీ పిల్లవాడికి అమ్మాయికో చేసే భాగ్యం అన్నది ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉన్నది. తప్పకుండా ఈ పరిహారాన్ని, అంటే పరిహారం అనగా ఇది ఒక కర్తవ్యం, ఈ కర్తవ్యంగా చేయడం వల్ల ప్రధానంగా మీ ఇంట్లో తొందరలోనే శుభకార్యం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎలాగా మంచి రోజులు వచ్చాయి కాబట్టి వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒక 8 మంగళవారాలు పవిత్రంగా సాంప్రదాయ దుస్తులతో ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తమలపాకులతో అర్చన చేపించి ఆ రోజు సంపూర్ణంగా సాత్విక ఆహారం తీసుకొని భూసైనం అంటే నేల మీద పడుకోవడం వల్ల ఆ రోజు మంగళవారం రోజు ఉపవాసం అనేది అక్కర్లేదు, లైట్ ఫుడ్ తీసుకొని హనుమాన్ చాలీసా 3 సార్లు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎదురు 3 సార్లు ఒకేసారి చదవడం వల్ల ఒక 8 వారాలు ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి వ్రతం చేయడం వల్ల శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి ఈ ఏప్రిల్ నెలలో మరి మొదటిసారిగా వచ్చే, అంటే మొదటి వారంలోనే వచ్చే శ్రీరామనవమి చేయటం వల్ల కొంతమందికి అయితే మే నెలాఖరులోపు కూడా వివాహం కుదిరిన ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి. ప్రేక్షకులకు ఒక చిన్న విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖు అంటే ఆదివారం రోజు హైదరాబాదులో జ్యోతిష విజ్ఞాన కేంద్రం వారి సహకారంతో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక జ్యోతిష మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అంటే అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తులు వారి అభిప్రాయాలు, అంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా కొన్ని ప్రధానమైన టాపిక్స్ తీసుకొని ప్రసంగించడం జరుగుతూ ఉంటుంది. ఈ జ్యోతిష మహాసభలో పాల్గొందామని ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29వ తారీఖు మీ యొక్క పేర్లు ఇవ్వడం, కానీ డైరెక్ట్గా కూడా సభకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అయితే మరి ఆ సభకి ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు, భోజన సౌకర్యం మిగతా సౌకర్యాలు కూడా ఈ సంస్థ వారే మీకు ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ 29వ తారీఖు జరిగే మహాసభకు హాజరవుతూ ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ నేమ్ ఒకటి రిజిస్టర్ చేసుకుంటే ఏర్పాట్లు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు సహకరిస్తారని ఆశిస్తూ స్వస్తి.